అక్కినేని అఖిల్ తన ప్రతి సినిమాకి చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. కానీ సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. అఖిల్ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సక్సెస్ సాధించడం కోసం 4వ సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అయినా సక్సెస్ కంటిన్యూ చేస్తాడనుకుంటే అలా జరగలేదు. ఏజెంట్ సినిమా డిజాస్టర్ తర్వాత చాలా కథలు విన్న తర్వాత లెనిన్ అనే స్టోరీని ఓకే చేశాడు. సినిమాకి చాలా గ్యాప్ వస్తుంది. ఈ సినిమా అయినా త్వరగా రిలీజ్ చేస్తాడనుకుంటే అలా జరగలేదు. ఇంతకీ లెనిన్ వచ్చేదెప్పుడు? అఖిల్ హలో మిస్టర్ మజ్ను చిత్రాలు నిరాశపరిచాయి. 4వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో తొలి విజయాన్ని సాధించాడు. ఆ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆ తర్వాత మురళీ కిషోర్ అబ్బూర్ చెప్పిన లెనిన్ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన లెనిన్ గ్లింప్స్కు ట్రెండమస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే లెనిన్ కథ ఎలా ఉండబోతుందో గ్లింప్స్తో హింట్ ఇచ్చారు. కానీ అసలు కథ ఏంటి అనేది రివీల్ చేయలేదు. చిత్తూరు బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ కథ ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. అలాగే ఈ కథలో మరో లేజర్గా ఆలయానికి సంబంధించిన కథ కూడా ఉంటుందట. పరువు హత్య ఆలయానికి సంబంధం ఏంటి? ఈ హత్య టెంపుల్తో హీరోకు సంబంధం ఏంటి? ఎలా లింక్ చేశారనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుందట. ఈ మూవీలో కథానాయికగా శ్రీలీలను తీసుకున్నారు. అయితే ఆమె బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టును తప్పుకుంది. ఆ తర్వాత శ్రీలీల ప్లేస్ భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. ఇక ఈ మూవీని 2026 సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి ఈ మూవీతో అయినా అఖిల్ ఆశించిన బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.